దుష్కృత్యాల వల్లే కదా ఓడిపోయింది. నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం వల్ల కదా ఓడిపోయింది. నాయకులు గనక అట్లా అమ్మనాభూతులు తిట్టడం, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద కక్ష సాధింపులు చేయటం, సొంత కార్యకర్తలు నడిపించుకు తిన్నోళ్ళు వీళ్ళంతా. ప్రతి ఒక్క చోట కూడా సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టింది ఎవరండి? వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద. ఆ రోజుల్లో ఇవాళ మాట్లాడుతున్నారు వీళ్ళు టీడీపీ వాళ్ళు పెట్టారని. ఆ రోజుల్లో పెట్టింది ఎవరు? వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద, సొంత పార్టీ వాళ్ళు. 2009-10లో జగన్మోహన్ రెడ్డి మీదన, రాజశేఖర రెడ్డి మీద ఉన్న ప్రేమతో జగన్ని భుజానేసుకున్నటువంటి వాళ్ళకి 10 పైసలు ఎవడు డబ్బులు ఇవ్వాల. వాళ్ళు ప్రేమతో హైప్ చేసుకుంటూ వచ్చారు. ఆనాటి ప్రభుత్వంతో గొడవలు పడ్డారు కూడా, వాళ్ళు తిట్లు తిన్నారు కూడా. అయినా సరే త్యాగం చేసి జగన్ని హైప్ ఇచ్చి గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తే ఈ నాయకులు చూసేశారా ఓట్లు, ఈ ఎమ్మెల్యేల మొహాలు చూసేశారా ఓట్లు? జగన్మోహన్ చూసినే కదా ఓట్లేసింది వాళ్ళు. అలా వేసినప్పుడు నువ్వు ఆ జగన్కి అనుకూలంగా వీళ్ళు సృష్టించినటువంటి ఒక చక్కటి ప్లాట్ఫామ్ చేతనైతే పిలిచి మాట్లాడి నీ దగ్గర పెట్టుకో, గౌరవించు. వాళ్ళు 3-4 ఉన్నారు. ఏమయ్యా మీరు 3-4 ఉన్నారు కదా, మీ 4 పంచుకోండి అని చెప్పు. నేను ఎంత ఇవ్వగలను, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టగలను నెలకి, మీ 4 పంచుకోండి, దాని మీద ఆదాయం వస్తే మీరు తీసుకోండి అని చెప్పారనుకోండి, హ్యాపీ. అలా కాకుండా ఒకటి దగ్గరికి తీసి వాడట్టంటున్నాడు ఏంటి, ఈడట్టంటున్నాడని ఏది